నో స్టాక్ బోర్డులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన దౌలూరి దొరబాబు. పెట్రోల్ డీజిల్ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మంగళవారం సామర్లకోటలో తీవ్ర ఆందోళన నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో ఆందోళన చేసి అనంతరం రాస్తా రోకో చేపట్టారు. నో స్టాక్ బోర్డుల వెనుక భారీ కుట్ర దాగి ఉందని, అధిక ధరలను పెంచి దోపిడీకి కుట్రలు సాగుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాస్తా రోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ నేతలు నెక్కండి సాయి ప్రసాద్, పాగా సురేష్ కుమార్, ఇరుసుమల్ల సాయి సత్యనారాయణ, సేపేన్ సురేష్, తలారి దొరబాబు, చిట్టిమాని శ్రీనివాసరావు, మేడపాడు శ్రీరంగ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ప్రజా పోరాటం ఉధృతం చేస్తామని దొరబాబు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరంతర పోరాటం సాగిస్తుందని దొరబాబు వివరించారు. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ప్రధానంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించి తక్షణమే పెట్రోల్ డీజిల్ అందించేలా చర్యలు చేపట్టాలని దొరబాబు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు బాసటగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రపంచ మేధావి అనే చెప్పుకునే వ్యక్తి, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పుకునే వ్యక్తి, మహిళల కోసం ఎల్పిజి సిలిండర్ కనిపెట్టిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈరోజు పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ ప్రాబ్లం లేదు, అటుపక్కన ఉన్నట్టు ఒరిస్సాలో కూడా ఇదే ప్రాబ్లం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత వలన ఈరోజు రైతులు, ఎందుకంటే ఈరోజు పంట చేతికి వచ్చినా సరే ఈరోజు పంట కోసుకోవడానికి ఈరోజు డీజిల్ లేకుండా పడుతున్న రైతులు, అలాగే ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా రైతులు, ఈరోజు డ్రైవర్స్ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన అధికారంలో ఉండగా ఇది మొదటిసారి కాదు, యూరియా కొరత సృష్టించాడు, తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సృష్టించాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ రంగంలో ఉన్నటువంటి ప్రతి బంకు నుంచి కూడా బల్క్గా ఇక్కడ నుంచి ఓన్లీ రాజధాని నిర్మాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ అవన్నీ ఒప్పుకోకుండా ఈరోజు దాన్ని కూడా ప్రజలందరూ కూడా వేరే ప్రభుత్వాల మీద కూడా పెరగడానికి కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నిలబడే ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజలందరూ తరఫున కూడా నిలబడతామని తెలియజేసుకుంటూ తప్పకుండా, ఎందుకంటే మొన్న మీడియాలో కూడా సృష్టించి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు బ్లాక్లు అమ్ముకోవడం జరిగింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా కొరత లేకుండా సరే సృష్టించి వాళ్ళందరూ కూడా బ్లాక్లు అమ్ముకోవడం జరిగింది. ఈరోజు డీజిల్ కూడా ఈరోజు బ్లాక్లు అమ్ముకుంటూ ఉంటారు. మేమందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే యుద్ధంలో ఉన్న లేకపోయినా సరే, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఈ ప్రాబ్లం లేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాబ్లం సృష్టించి మళ్ళా రేపు ఎల్లుండిలో ఒక్కొక్క లీటర్కి కూడా 25 రూపాయలు 40 రూపాయలకి పెంచే ఒక కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా అటువంటి కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ప్రజలందరూ తరఫున సంక్షేమం ఎన్నో
హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకపోగా అభివృద్ధి చేయకపోగా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ఆలోచన చేయవద్దని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ